తెలుగు ఫీల్డ్కి రావాలా వద్దా అనేది ఇంకా డిసిషన్ తీసుకోవాలా. మరి అది వదిలేసుకుని ఇటు రావాలి ఎట్లా చేయడం ఇవన్నీ కొంచెం ఒక సందిగ్ధంలో ఉన్నాను నేను. హైదరాబాద్లో వచ్చిన తర్వాత అప్పుడు అంటే రెఫరెన్సెస్ అన్నీ రామారావు గారు ఇలా చేశారు, రామారావు గారు అలా చేశారు, కృష్ణ గారు ఇలా చేశారు అన్నట్టుగా కొంచెం దాని గురించి కొంచెం డీటెయిల్గా ఇంకా మనం అసలు వెళ్దామని చెప్పి డీప్గా కొంచెం రీసెర్చ్ చేయడం. రెగ్యులర్గా సినిమాలు వచ్చేది కాదండి, ఇప్పుడు వస్తున్నలాగా ఛానల్స్ లేదు. అప్పుడు 80-81లో ఇంత లేదు. డైలీస్, వీక్లీస్, ఫార్ట్ నైట్స్, మంత్లీ ఈ మ్యాగజైన్స్ ఓన్లీ ప్రింటే అంతే. టీవీ మీద అంత లేదు. ఇప్పుడు వస్తున్న ఇంటర్వ్యూస్ లాగా అదంతా ఏమీ లేదు. అట్లా ఉంది. అప్పుడు నేనేం చేశానంటే నేను సినిమాలు చూడడం మొదలుపెట్టాను. అప్పుడు అడవి రాముడు భీముడు ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ఉంటాయి, థియేటర్స్లో ఎక్కడో ఆడుతుంటాయి, వెళ్ళిపోయి చూడడం. సో అట్లా రామారావు గారిని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడడం. సీఎం కాలేజీ వచ్చేప్పటికి ఆయన తెలుగుదేశం పార్టీ ఫార్మేషన్ నేను అప్పుడే ఆ టైంలో నేను రావడం జరిగింది. ₹2 కిలో బియ్యం గురించి అనౌన్స్మెంట్ వస్తే సరే ఏదో చెయ్యాలి అని చెప్పి నా ఛాయశక్తి మీద ₹1,00,000 తీసుకెళ్ళి నేను చెప్తే ఆ ₹1,00,000 దీనికి చూసి ఆయన చాలా నన్ను డైరెక్టర్ టిఎల్వి ప్రసాద్ గారు తీసుకెళ్ళి ఇట్లా సుమన్ అండి ఆర్టిస్టు స్టూడియోకి తీసుకెళ్ళారు. బ్రదర్ రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఏంటి చెప్పండి అది అని చెప్పారు. తర్వాత అన్ని మాట్లాడాం, ఏమేమి సినిమాలు చేస్తున్నారు అంటే జనరల్గా టాపిక్ అంటే ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్ట్ చేస్తాం. అప్పుడు నేను తీసి ఇట్లా ఉన్న అమౌంట్ అండి ₹1,00,000 అంటే ₹1,00,000 ప్రసాద్ ₹1,00,000 ఇచ్చారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇది చాలా చిన్న కాంట్రిబ్యూషన్ అండి, బట్ మీరు చేస్తున్న దీనికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఇంకా ఫర్దర్ కూడా ఏదైనా ఉంటే నేను డెఫినెట్గా నేను చేస్తానండి, నేను బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి అదే ఫస్ట్ టైం. ఆయన గురించి చాలామంది చెప్పడం, నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ ఆయన సినిమాల్లో కో డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా అంతా పనిచేసిన వాళ్ళు. సో ఆయన గురించి ఏంటంటే ఎప్పుడు రెఫరెన్స్ వస్తుంటుంది, రామారావు గారు ఇలా చేశారు, రామారావు అలా చేశారు. సో వాటిల్లో నేను బాగా అంటే అప్రిషియేట్ చేసింది ఇప్పుడు కూడా నేను ఫాలో చేసేది ఏంటంటే టైమింగ్ అండి. అంటే సెట్కి షూటింగ్కి రిపోర్ట్ అవుతున్న టైం వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆయన టైము 7 అంటే 7 విత్ మేకప్. అది హిస్టారికల్ ఉండొచ్చు, సోషల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ప్రొడ్యూసర్కి టెన్షన్ లేదు, డైరెక్టర్కి టెన్షన్ లేదు, మిగిలిన వాళ్ళకి టెన్షన్. అంటే టైంకి అంత ఆయన వాల్యూ ఇచ్చేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే నాకు తెలిసి అన్ని 12 hours వర్కింగ్ అవర్స్. మార్నింగ్ అవుట్డోర్ అయితే మార్నింగ్ 7 to ఈవినింగ్ 6:30, 7 వరకు. అలాగే ఇండోర్ అంటే 9 to 9 కాల్ షీట్. ఇప్పుడులాగా 9 to 6 కాదు. అదే మేము కూడా ఫాలో చేసాం. సో అట్లా ఆయన టైమింగ్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఎవరైనా లేట్గా వస్తే కూడా తిట్టేవారంట, ఎందుకు లేట్గా వచ్చారు ఏమిటి అది ఇది అని చెప్పి అట్లా. సో దట్ ఈస్ వన్ క్వాలిటీ అండి.